ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనం ఏదైనా సాధిస్తే మన అమ్మా నాన్న లేదా మన బంధువులు మనల్ని మెచ్చుకుంటే అది గొప్పతనం కాదు. మన శత్రువులు మనల్ని మెచ్చుకున్నప్పుడే మనం సాధించినట్టు అనేది ఇది గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎవరికైనా మనం ద్రోహం చేసేసి మనం గొప్పవాళ్ళు అయిపోతామంటే అది గొప్పవాళ్ళు అయినట్టు కాదు. ఎవరికో ఇబ్బంది పెట్టేసి మన పైకి వస్తే అది మనం గొప్పవాళ్ళు అయిపోయినట్టు కాదు. అన్నా తమ్ముళ్ళకి మోసం చేసి ఆస్తులు లాక్కొని మన గొప్పవాళ్ళు మా దగ్గర ఆస్తుంది అంటే అది గొప్పతనం కాదు. నమ్మిన వారికి ద్రోహం చేసేసి భార్య పిల్లలు మంచి స్థాయికి తీసుకెళ్ళిపోయి ఎవరు ఏమనుకుంటే ఏంటి అనుకొని బతకడం గొప్ప స్థాయి కాదు. మన మిత్రువులు మన బంధువులు మనల్ని మెచ్చుకొని ఎలా మెచ్చుకుంటారో అదే విధానంగా శత్రువులు కూడా మెచ్చుకునేలా బతికితే అప్పుడు నీలో ఉన్న మంచితనం గొప్పతనం అనేది తెలుస్తుంది. అందువలన జీవితంలో బతకాలి అంటే అలా బతికితేనే జీవితంలో మీరు గొప్పవాళ్ళు అవుతారు అనేది ఈరోజు మంచి మాట. అంటే ఒకరికి హాని చేయకుండా, ఒకరికి చెడు చేయకుండా, ఒకరికి మోసం చేయకుండా, ఒకరికి అబద్ధాలు చెప్పకుండా, మీ స్వార్థం కోసం ఇతరుల జీవితాలు పాడు చేయకుండా, మరియు వేరే వాళ్ళకి ఆశ చూపించి మీకు అది చేస్తాము ఇది చేస్తాము అలా ఉంటా ఇలా ఉంటాను మీకు ఏం కావాలో మేము సహకారాలు చేస్తాము మీరు చెప్పినట్టు మేము వింటాము అని చెప్పి మాట ఇచ్చి వచనాలు ఇచ్చి వచన భ్రష్టులు అయిపోయి తర్వాత మీరు ఏదో సాధించేశాను అంటే వచన భ్రష్టులు అయిపోయిన ఒక అపవాదం మీపై జీవితాంతం మీ ఆత్మక్షోభ చేయించేలా చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎంత పైకొచ్చి ఎంత బాగుండి ఏం ప్రయోజనం చెప్పండి. అందుకే జీవితంలో ఒకరికి ఇబ్బంది పెట్టకూడదు, ఒకరికి మోసం చేయకుండా మీరు మీ కాళ్ళపైన మీరు నిల్చుకోవాలి. ఎలా అంటే మీరు స్వప్రయత్నతో నిల్చుకోవాలి. ఈరోజు మీకు అందరికీ మంచి మాట తెలియచేస్తున్న, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా ఒకరికి ఏదైనా చెడు చేస్తే మనకు ఖచ్చితంగా చెడు వస్తుంది. అదంతా మ్యాండేటరీ. చెడు అనేది కంపల్సరీ రానే వస్తుంది. ఎలా వస్తుంది అనే దానికి కథపూర్వకంగా తెలియచేస్తాను. గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చేది ఒక వెండి అనుకుందాం. వెండిని ఒక పాత్ర తయారు చేయాలి, వెండి పాత్ర తయారు చేయాలి. ఆ వెండి పాత్ర తయారు చేయాలంటే ఆ లోహాన్ని భూమిలో నుంచి తీస్తారు. తీసిన తర్వాత దాన్ని శుద్ధి చేయాలంటే ఎలా కొలిమిలో పెట్టి బాగా కొట్టి దాన్ని చక్కగా దాన్ని ఏం విధానం కావాలో అలా చక్కగా ఉడుకు చేసి కరిగించి దాన్ని తయారు చేస్తారు. ఆఖరికి దాంట్లో కూడా కొన్ని కల్మషాలు ఉంటాయి. ఆ కల్మషాలు శుద్ధి అయ్యే వరకు దాన్ని శుద్ధి చేస్తూనే ఉంటారు. కల్మషాలు ఉన్నాయనుకోండి, దాంట్లో పాలో నీళ్ళో పోస్తే ఏమవుతుంది? ఆ కల్మషాలు దాంట్లో కలిసి అది మనకే ఆపదలు చేస్తాయి. అంటే వెండి పాత్రలో మనకి వెండి కంచెంలో భోజనం తినాలన్నా వెండి శుభ్రం ఉండాలి.